బ్రేకింగ్ న్యూస్. చావు దెబ్బతింటున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత్ పై దాడులకు తెగబడుతోంది. జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గర 8 మిసైల్స్ దూసుకొచ్చాయి. పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టింది భారత ఆర్మీ. పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేసింది. జమ్మూలో 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. జమ్మూ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూలో సైరన్లు మోగాయి. అక్కడి ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు ఆర్మీ అధికారులు. ये क्या हो रहा है? ये पटाखे नहीं है, ये कैसे पटाखे हैं? पटाखे ना मम्मी ये क्या हो रहा है? ये पटाखे नहीं है. పాకిస్తాన్ ప్రయోగించిన 8 మిసైల్స్ ను భారత ఎయిర్ డిఫెన్స్ కు చెందిన S-400 సిస్టమ్ కూల్చివేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర పేలుడు శబ్దం వినిపించినట్లు సమాచారం. రైట్, ఒక ట్వీట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ ట్వీట్ కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. కంప్లీట్ బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ, లౌడ్ ఎక్స్ప్లోజన్స్, బాంబింగ్, షెల్లింగ్ ఆర్ మిసైల్ స్ట్రైక్స్ సస్పెక్టెడ్. ఫ్రెట్ నాట్, మటా వైష్ణో దేవి ఈజ్ విత్ అస్ అండ్ సో ఆర్ ద వాలియంట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో జమ్మూ టార్గెట్గా అక్కడంతా కూడా దాడులు జరుగుతున్నాయి. సో మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ దగ్గరున్నాయి. సో ఎవరు కూడా భయం చెందడానికి వీల్లేదు అంటూ కూడా ఒక ట్వీట్ను ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ మిజైల్ దాడులు చేస్తోంది. డ్రోన్ దాడులకు తెగబడుతోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ దాడిని ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతోంది. జమ్మూ వ్యాప్తంగా కూడా మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించింది. మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, ఇండ్లలోంచి బయటకు రావద్దు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో పాకిస్తాన్ దాడిని ప్రతిసారి కూడా భారత ఆర్మీ ధీటుగా తిప్పికొడుతుంది. అయినా సరే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. అలాగే భారత్ కూడా పాక్ చేసిన దాడికి ప్రతిస్పందిస్తూ ప్రతిదాడి మాత్రమే చేస్తుంది. ఎక్కడా కూడా సైనికులపైన, టెర్రరిస్టుల పైన కానీ లేదంటే అక్కడున్న సివిలియన్స్ పైన కానీ అదే పనిగా భారత్ అయితే దాడికి దిగట్లేదు. వాళ్ళు చేసిన దాడికి మాత్రమే ప్రతిదాడి చేస్తున్నామని చెప్పి కూడా భారత ఆర్మీ అలాగే రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే భారత ఆర్మీ ప్రకటించింది పాకిస్తాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదు, ఆ ప్రతిదాడి మాత్రమే చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంకా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఏంటి పాకిస్తాన్ ఇంకా అంత ధైర్యంగా దాడి చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ఉంది? ఏ సపోర్ట్ చూసుకొని ఇంకా దాడులకు తెగబడుతోంది? రైట్, భారత్ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మేము ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా మా దాడులు ఉంటాయి, సామాన్య ప్రజల టార్గెట్ గా మా దాడులు ఉండవంటూ కూడా భారత ప్రభుత్వం కానీ విదేశాంగ శాఖ చెప్తూ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో నిన్న జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారనేది కూడా విదేశాంగ శాఖ కూడా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. మళ్ళా ఈ రోజు కూడా డ్రోన్ల ద్వారా జమ్మూ ఎయిర్పోర్ట్ పై విరుచుకుపడేందుకు పాకిస్తాన్ చర్యలకు ఉపక్రమించింది. అయితే దీనిని ధీటుగా భారత సైన్యం కూడా ఆ డ్రోన్లను కూల్చివేసింది. ఏదైతే ఆ పాకిస్తాన్ కు సంబంధించిన డ్రోన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని S-400 సంబంధించిన మిసైల్ తో సిస్టమ్ తో ఇటు పాకిస్తాన్ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. ఎక్కడికక్కడ అంటే దాడులు చేసి ఏదో ఒక విధంగా అలజడి సృష్టించాలి, సామాన్య జనం పైన అటాక్ చేయాలనేది కూడా ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు పెహల్గామ్ లోని అంటే హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులు జరపడం కానీ నిన్న సాయంత్రం సమయంలో ఏదైతే అక్కడ ఈ పెహల్గామ్ కు సంబంధించిన దాడుల తర్వాత ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన భారత్ ఆర్మీకి ధీటుగా సమాధానం చెప్పాలి, ప్రతీకార దాడి తీర్చుకుంటామంటూ కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా గురుద్వారాపై దాడి చేసిన నేపథ్యంలో 16 మంది చనిపోయారు. అక్కడ సిక్కులను టార్గెట్ గా చేసుకున్న దానిలో సిక్కులు, హిందువులు అందరూ కూడా ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పుడు నైట్ సమయంలో సమయం చూసుకుని
అంటే అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్న నేపథ్యంలో అక్కడ జమ్మూ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దానికి సంబంధించి వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా S-400 సిస్టమ్ తో వాటిని కూల్చివేసిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు, అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా భారత ఆర్మీ అలాగే సిఆర్పీఎఫ్ బలగాలు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆ చీకట్లో కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా సూచించారు. అంటే పవర్ కట్ అంతా కూడా మొత్తం జమ్మూ వ్యాప్తంగా పవర్ ను నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఎక్కడ కూడా ప్రజలు బయటకు రావద్దు, బయటకు వస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఇటువైపు నుంచి ఎప్పుడు దాడి చేసిందో తెలియదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు డ్రోన్స్ ప్రయోగించిన సమయంలో పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఏదైతే డ్రోన్స్ ప్రయోగించిందో జమ్మూ ఎయిర్పోర్ట్ సమీపంలో దానికి సంబంధించి అందరూ కూడా ఆకాశంలో ఒక్కసారిగా పెద్దగా వెలుతురు వచ్చిన నేపథ్యంలో అవి బాంబులు కాదు, టపాసులు కాదు, ఏదో డ్రోన్స్ లాగా ఉన్నాయని కూడా వారు చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆడియో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ఆ డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. కానీ ఆ డ్రోన్లను భారత ఆర్మీ తిప్పికొట్టింది, వాటిని కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నటి నుంచి ఎన్ని డ్రోన్స్ అయితే ప్రయోగించిన డ్రోన్స్ అన్ని కూడా యాంటీ మిసైల్ సిస్టమ్ తో భారత్ వాటిని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే అంటే వెంటనే దాడి జరిగి డ్రోన్లు అటాక్ చేసిన వెంటనే డ్రోన్లను భారత ఆర్మీ కూడా కూల్చేసింది. వెంటనే సైరన్లు మోగాయి. అక్కడి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా సైరన్లు మోగించి సూచించారు. తర్వాత కరెంట్ ఆపేశారు. బ్లాక్అవుట్ ప్రజెంట్ కొనసాగుతుంది. ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా తెలియజేశారు. అంటే ఇంకా మరిన్ని దాడులు ఉండే అవకాశం ఉందనేది కూడా భారత నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు పూంచ్ యూరి సెక్టర్, పూంచ్ సెక్టర్ మరియు రాజౌరి సెక్టర్లకు సంబంధించిన సమీప ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారు సరిహద్దు ప్రాంతాల వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది బంకర్లలోనే నివాసాలు ఉండాలంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు జమ్మూలో ఈ పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా దాడి చేసే ప్రయత్నం చేసే నేపథ్యంలో ఆర్మీ కూడా వాటిని తిప్పుకొట్టినది. ఎన్నిసార్లు చావు దెబ్బ తింటున్నా కానీ పాకిస్తాన్ కవ్వింపించేందుకు పాల్పడుతూనే ఉంది. కేవలం ఆ ఉగ్రవాదులు దాడి జరిపారనే ఉద్దేశంతోనే మేము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నామని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. కానీ వారు పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపై కూడా దాడి చేశారు. దాంట్లో 26 మంది చనిపోయారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారనేది వారు సానుభూతిని పొందేందుకు, సింపతి గెయిన్ చేసుకునేందుకు వారు ప్రపంచం ముందు ఇదొక తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలను టార్గెట్ గా చేసుకుని వారు దాడులు చేస్తున్నారు. ఎక్కడ కూడా మేము సామాన్య ప్రజలపై కానీ సైనిక స్థావరాలపై ఎక్కడ దాడి చేయలేదని కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజల టార్గెట్ గా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద ఈ డ్రోన్లను ప్రయోగించింది. అయితే మొత్తం ఏదైతే పాకిస్తాన్ దాడిని భారత ఆర్మీ తిప్పికొట్టింది, మొత్తం ఎయిర్పోర్ట్ దగ్గరకు 8 మిసైల్స్ ఏవైతే దూసుకొచ్చాయి ఆ మిసైల్స్ అన్నింటిని కూడా S-400 సిస్టమ్ తో భారత్ తిప్పికొట్టింది. ఇంకా ఫర్దర్ గా కూడా దాడులు చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పటికప్పుడు భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేందుకు అప్రమత్తంగా యాక్టివ్ గా సరిహద్దు ప్రాంతాల్లోనే గస్తీ కాస్తూ పాకిస్తాన్ ఎప్పుడు మిసైల్ కానీ డ్రోన్ల ద్వారా దాడి చేసినా దాన్ని ధీటుగా యాంటీ సిస్టమ్ మిసైల్ తో వాటిని వెంటనే కూల్చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వైపు చైనా సహాయం తీసుకుంటూ అక్కడ నుంచి కూడా HQ-9 సంబంధించిన వారు డ్రోన్స్ కూడా వారు తీసుకున్నారు. కానీ అవి మాత్రం భారత్ పైన వాటి ప్రభావం పనిచేయలేదు. తిరిగి వాటిని భారత్ కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ లో డ్రోన్ల వర్షం అనేది భారత్ కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద జనాలు వచ్చి పరుగులు తీస్తున్నారు. అలాగే భారత ప్రజలను కూడా భయపెట్టాలి అనేది కూడా పాకిస్తాన్ సైన్యం భావిస్తుంది. కానీ వారి ప్రతి చర్యను కూడా భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రియా. రైట్ శివ, అయితే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా మొత్తం బ్లాక్అవుట్ నడుస్తోంది ప్రజెంట్. అక్కడి ప్రజలంతా కూడా ఎక్కడికి బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ డ్రోన్ దాడి చేస్తోంది. 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు ఇప్పటికే వినిపించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం, భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ చేసిన దాడికి ప్రతి దాడి మాత్రమే చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అలాగే పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ కూడా అటాక్ చేసింది. అక్కడికి ప్రతిదాడి అయిపోయింది. వెనక్కి తగ్గుతారేమో అని చూస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా కూడా
కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఓవైపు ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ అలాగే ఆర్థిక బలం కానీ ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ కానీ అంతా కూడా భారత్ వైపే ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఏ సపోర్ట్ లేకుండా అంత బలం లేకపోయినా సరే ఇంకా కూడా దాడి చేసేందుకు వెనకాడకుండా ఇంకా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పైన జమ్మూ టార్గెట్గా ప్రజెంట్ అలాగే సివిలియన్స్ పైన టూరిస్టుల పైన అంటే నార్మల్ సామాన్యుల ప్రజలపైన టార్గెట్ చేసుకుని అంటే ఒక అలజడి సృష్టించాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు అన్న నేపథ్యంలోనే పాక్ దాడికి పాల్పడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రోన్ దాడి చేసింది. ఆ డ్రోన్లన్నిటికీ కూడా ఇప్పటికే భారత్ ఆర్మీ కూడా వాటిని ధ్వంసం చేసింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో కూడా చేసిన దాడికి ఇప్పటికే ఆర్మ్డ్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ని కూడా ఇప్పటికే భారత్ S-400 సిస్టమ్తో కూల్చివేసింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు భారత్ తగిన చర్యలు ప్రణాళికలు తీసుకుంటుంది, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. బ్లాక్ అవుట్ కూడా ప్రజెంట్ జమ్మూ టార్గెట్గా కూడా ప్రజెంట్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి అక్కడంతా ప్రజలు బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మాక్ డ్రిల్స్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటిస్తోంది. అలాగే ఎవరు కూడా బయటకు రావద్దు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి తగ్గచ్చి ఈ దాడికి సంబంధించి ప్రతి దాడి మాత్రమే చేస్తున్నాం, మేము ఎవరిని సివిలియన్స్కి సామాన్య ప్రజల్ని టార్గెట్ చేయట్లేదు, కేవలం వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టే వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టే మనం ప్రతిస్పందిస్తున్నామని ఇప్పటికే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఇప్పుడు జమ్మూలో అయితే బ్లాక్అవుట్ నడుస్తోంది, మొత్తం కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇంకా ఎక్కడెక్కడ నెక్స్ట్ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు? ఇలా బ్లాక్అవుట్ ఇంకెక్కడైనా ఆర్డర్ చేశారా? రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక జమ్మూ మీద ఈ మిసైల్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఒకేసారి దాదాపు 8 మిసైల్స్ లో పాకిస్తాన్ ప్రయోగించిన నేపథ్యంలో ఇటు యాంటీ సిస్టమ్ మిసైల్ తో ఇటు భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పిందని ప్రధానంగా చెప్పుకోవాలి. దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ట్వీట్ చేశారు. దాని ప్రభావం ఏమాత్రం లేదు, భూమి మీద వాటి ప్రభావం ఎటువంటి ప్రభావం చూపించలేదు, ఎటువంటి నష్టం జరగలేదు, ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అనేది ప్రధానంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారంటే జమ్మూ మీదుగా అనేక డ్రోన్లు పైన ఎగిరాయి, క్షిపణులను మన రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి, భూమిపై ఎలాంటి ప్రభావం లేదనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఎక్కడ కూడా ఎటువంటి నష్టం అయితే జరగలేదు, ఎటువంటి ప్రభావం లేదనేది కూడా ఆయన చెప్తున్నారు. ఆయన దగ్గర ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అజిత్ దోవల్ ఈ ట్వీట్ అయితే చేసిన పరిస్థితి ప్రాంతాల్లో ఈ పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ వచ్చాయి, గగనతలంలో తిరుగుతూ ఉన్నాయి, అవి మన భూభాగం మీద అటాక్ చేయడానికి వచ్చాయి, కానీ వాటిని మన భద్రతా బలగాలు కంప్లీట్ గా అడ్డుకునే నేపథ్యంలో దాని ప్రభావం అనేది మన భూభాగం మీద ఎటువంటి ప్రభావం చూపలేదు, ఎటువంటి నష్టం జరగలేదు అనేది కూడా ఇప్పటి వరకు అజిత్ దోవల్ దగ్గర ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఆయన ట్వీట్ చేశాడు. ఇక ఫర్దర్ గా కూడా వారు పాకిస్తాన్ సంబంధించి ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా కానీ ఆ డ్రోన్లను యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా అడ్డుకునేందుకు భారత్ భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని కూడా భారత్ గట్టిగా నమ్మకంగా ఉంది. ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్ చేసే అటాక్లకు మనకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ సామాన్య జనాలను టార్గెట్ గా చేసుకునే వారు కుక్కబుద్ధి వంకరలాగా వారు పదే సామాన్య జనాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ సామాన్య జనాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకనే ఏదైతే నిన్న జరిగిన దాడైతుందో పూంచ్ సెక్టర్ కానీ తంగేదర్ సెక్టర్లలో ఒక గురుద్వారాపై దాడి చేసిన నేపథ్యంలో 16 మంది చనిపోయారు, 59 మంది గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే దాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వెంటనే అక్కడున్న ప్రాంతాల ప్రజలందరూ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైతే పూంచ్ సెక్టర్ కానీ యూరి సెక్టర్ అలాగే రజౌరి సెక్టర్ లో ఈ సెక్టర్ లో ఉన్న ప్రజలందరినీ కూడా అంటే అతి సమీపంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దులకు అతి సమీపంలోనే ఈ సెక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ సెక్టర్స్ ప్రభావితం అవుతాయి కాబట్టి ఆ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు తరలించేసి బంకర్లలో వారందరూ కూడా తలదాచుకోవాలి. కొన్ని రోజుల వరకు ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరు కూడా ఇటువైపు రావద్దు, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఆహారానికి సంబంధించి అంతా కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలందరూ కూడా చూసుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమీప ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతాలకు మళ్ళీ తిరిగి రావద్దు, ప్రభుత్వానికి సహకరించండి, లేని పక్షంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఆ సామాన్య జనాన్ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ఈ డ్రోన్లను ప్రయోగిస్తుంది, దాడులు చేస్తుంది, అక్కడున్న ఉగ్రవాదులు కూడా వారికి సహకరిస్తున్నారు, సంయుక్తంగా వారు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా భారత ప్రభుత్వం కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇటు సిఆర్పీఎఫ్ ఆర్మీ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా అక్కడ పహారా కాస్తున్నారు. ఆ ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. అక్కడ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్ కానీ ఇటు పుల్వామా, పూంచ్ సెక్టర్, బారాముల్లా సెక్టర్, ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్
భారత్ కు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఆ జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా మాకు సహకరించాలి. మేము ఎక్కడికైతే మిమ్మల్ని సుదూర ప్రాంతాలకు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు, బంకర్లలో మీరు అందరూ కూడా తలదాచుకోవాలంటూ కూడా వారందరికీ సూచన చేస్తే దానికి అనుగుణంగానే నిన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏదైతే రజౌరి సెక్టర్ కానీ, యూరి సెక్టర్, మరోవైపు పూంచ్ సెక్టర్, ఈ 3 సెక్టర్లో సమీప ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ అయినప్పటికీ కూడా జమ్మూలో ఉన్న ఎయిర్పోర్ట్ ను టార్గెట్ గా చేసుకుని 8 మిసైల్స్ ను ప్రయోగించారు. ఆ 8 మిసైల్స్ ను కూడా గట్టిగా భారత సైన్యం తిప్పికొట్టింది. S-400 సిస్టమ్ తో దాన్ని కూడా తిప్పికొట్టే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అజిత్ దోవల్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ భారత గగనతలంలోకి వచ్చాయి. వాటిని మన రక్షణ వ్యవస్థలు అంటే మన భద్రతా బలగాలు అదే విధంగా గట్టిగా తిప్పికొట్టాయి. దాని